హలో అండి. హాయ్ అండి అందరికీ. చూడండి పల్లికాయలు తెచ్చారండి. అందులో కొన్ని కందికాయలు కూడా వేసారు అమ్మేవాళ్ళు. ఈయనే కావాలని వేయించుకున్నట్టున్నాడండి. కొన్ని కందికాయలు వేయించి తీసుకొచ్చాడు ఇంట్లో. ఇవన్నీ బాగలేనివన్నీ తీసేసి మంచి మంచివన్నీ ఏరేసి క్లీన్ చేసుకోవాలండి. మీకు క్లీన్ చేసి చూపిస్తాను. ఇలా అన్నీ మంచిగా అన్నీ క్లీన్ చేసి అన్నీ ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలండి. చూడండి ఇలాంటి పిందెలు అంత వేస్టేజ్ ఉంటుంది కదండి, ఇవన్నీ పడేసుకోవాలి, పనికిరావు. తోడు మళ్ళీ ఇట్లా అన్నీ తీసేసుకొని నీట్గా చేసుకొని వేసుకోవాలండి. ఇలా అన్నీ క్లీన్ చేసినాక మీకు చూపిస్తానండి. చూడండి అన్నీ ఏరేసి మంచివన్నీ ఏరి క్లీన్ చేశాను. చూడండి చెత్త అంతా ఎంత వెళ్ళిందో, ఇదంతా వేస్ట్ అండి. ఇప్పుడు అన్నీ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకుందామండి. నీళ్ళు వేసుకున్నామండి. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకుందాము, అందులో సరి కడగనీకి రాదని పెద్ద గిన్నెలో వేసాను. కాయలన్నీ మునిగేలాగా వాటర్ పోసేద్దామండి. వీటికంతా మట్టి ఉంటుంది కదండి, కొద్దిసేపు ఇలా నీళ్ళు పోసి పెడితే నాని మట్టి అంతా మంచిగా పోతుందండి. కడిగితే సేపు ఇలా నానబెట్టుకోవాలి. ఒక అరగంట ఇలా నానబెట్టుకుంటే మట్టి అంతా మంచిగా పోతుందండి. అప్పుడు క్లీన్గా కడుక్కొని ఉడికించుకుందాం. ఇవి చాలా హెల్త్కి చాలా మంచిదండి. హై పవరు, హై ప్రోటీన్స్ ఉంటాయంట. ఇవి అప్పుడప్పుడు తింటే చాలా ఆరోగ్యానికి మంచిదంట. మీరు కూడా తినండి, అప్పుడప్పుడు తెచ్చుకొని. చూడండి అరగంట సేపు నానబెట్టినాను. ఇలా అన్నీ కడుక్కొని కుక్కర్లో వేసుకుందామండి. కుక్కర్లో అయితే కొంచెం తొందరగా ఉడుకుతాయండి. గిన్నెల్లో అయితే ఎక్కువ గ్యాస్ అయిపోతుంది, మళ్ళీ కూడా చాలా టైం పడుతుంది. కుక్కర్లో అయితే 4-5 విజిల్లు పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇవి 3 గింజలు అంటారు కదండి, మా సైడ్ అయితే 3 విత్తనాల కాయలు అంటారు. ఇక్కడైతే 3 గింజలు ఉన్న పల్లికాయలు అంటారు. మా సైడ్ అయితే 3 విత్తనాలు ఉన్న శనక్కాయలు అంటారండి. చూడండి అన్నీ ఇలాంటివి, ఇవి చాలా తీయగా ఉంటాయండి. పల్లీలు చాలా బాగుంటాయి, తినడానికి కూడా టేస్ట్. అన్నీ ఇంట్లో వేసేసుకుందామండి. చూడండి కుక్కర్ నిండిపోయింది. సన్నుప్పు వేస్తే ఇంట్లో సరిపోదండి ఎంత వేసినా. చూడండి గుప్పెడు వేస్తున్నాను, ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఇలా వాటర్ వేసుకోవాలండి. చూడండి 2 గ్లాస్ అట్లా వాటర్ వేస్తున్నానండి. మూత పెట్టి ఉడకబెట్టుకుందామండి. మూత పెట్టేసి పెట్టాను. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందామండి. బాగా మెత్తగా ఉడుకుతాయి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళు పళ్ళు లేని వాళ్ళైనా కూడా తినొచ్చండి. అంత బాగా ఉడుకుతాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా తీసి ఇలా 2-3 సార్లు ఇలా ఉడికేలోపు 2-3 సార్లు అలా పైకి ఎగరేస్తూ తిప్పుకోవాలండి. పైన ఉప్పు వేసాం కదా, అది ఉప్పు మొత్తం అన్ని దానిలకే మంచిగా కలుస్తుంది.
అలా తిప్పుకుంటూ 2-3 సార్లు ఉడకబెట్టుకోవాలండి, చాలా బాగుంటాయి అప్పుడు. చూడండి, మూత తీసాను. అన్నీ ఇందులో గుమ్మరించుకుందామండి, వాటరు అన్నీ పోతాయి. చూసారండి ఒక చేతితోటి ఎలా ఎంత కష్టము. ఇలా అన్నీ వేసేసుకుంటే వాటర్ పోతాయండి. చూడండి, చూపిస్తాను మీకు ఇలా ఉడికాయి. మేము గిన్నెలు, వంట గిన్నెలు, తిన్న గిన్నెలు అన్నీ ఇక్కడే తోముకుంటానండి నేను. కొంచెం సిమెంట్ వేసి ఓళ్ళు పెట్టి ఇక్కడ చేసుకున్నాను గిన్నెలు తోముకోవడానికి. చూడండి, మీకు చూపిస్తాను. ఇది చూడండి, మెత్తగా ఉడికిపోయి చూడండి. ఇలా ఉడకబెట్టుకుంటే ఎవరైనా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.